మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డబ్బు వర్షం కురిపించే మొక్క ఇదే. ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలకండి. ఎందుకంటే ఈ మొక్కతో ఇలా చేస్తే కోట్లు వస్తాయి, కష్టాలు పోతాయి, దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. ఈ విశాల విశ్వంలో మనం ఒక చిన్న అణువు లాంటి వాళ్ళం. మన జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో సుఖాలు సంతోషాలతో పాటు కష్టాలు కన్నీళ్లు కూడా సహజం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక పోరాటం ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది. ఒకరికి అప్పుల బాధ, మరొకరికి అనారోగ్యం, ఇంకొకరికి కుటుంబంలో కలతలు. ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలని పరిస్థితి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కలలను నిజం చేసుకోవటం కోసం రేయింబవళ్ళు కష్టపడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా, ఎంత చెమటోర్చినా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. అప్పుడు మనసులో ఒకటే ఆలోచన వస్తుంది, నా తలరాత ఇంతేనా, నా కష్టాలు ఎప్పటికీ తీరవా అని. ఇలాంటి నిస్సహాయ స్థితిలో మనం దేవుడి వైపు చూస్తాం. గుడులు గోపురాలు తిరుగుతూ ఉంటాం, పూజలు చేస్తాం, వ్రతాలు నోచుకుంటాం. ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఆదుకోకపోతాడా అని ఎదురు చూస్తాం. కానీ ఆ భగవంతుడు మన ప్రార్థనలను ఎప్పుడూ వింటూనే ఉంటాడు. ఆయన మనకు సహాయం చేయడానికి నేరుగా కిందకు దిగి రాకపోవచ్చు, కానీ ఆయన తన శక్తిని, తన అనుగ్రహాన్ని ప్రకృతి రూపంలో మన చుట్టూ పరుస్తాడు. మన కళ్ళ ముందే, మన కాళ్ళ కింద పడి ఉన్న కొన్ని అద్భుతమైన మొక్కలలో, ఆకులలో, పువ్వులలో తన మహిమను దాచి ఉంచుతాడు. వాటిని గుర్తించి వాటి శక్తిని ఉపయోగించుకున్న వాడే నిజమైన అదృష్టవంతుడు. మనం చాలాసార్లు అలాంటి అద్భుతాలను పిచ్చి మొక్కలు అనుకుని పనికిరానివి అని భావించి పీకి పారేస్తూ ఉంటాం. అలా మనం పీకి పారేసే మొక్కల్లోనే ఒకటి మన తలరాతను తిరగరాయగల శక్తిని తనలో దాచుకుని ఉంది. అలాంటి ఒక అత్యంత శక్తివంతమైన, అద్భుతమైన, మీరు కలలో కూడా ఊహించని రీతిలో మీ ఇంట్లో డబ్బు వర్షం కురిపించే మొక్క గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ మొక్క గనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే అది దైవం ఇచ్చిన వరం అనుకోండి. అసలు వదలకండి. ఎందుకంటే దీన్ని సరైన పద్ధతిలో ఇంటికి తెచ్చుకుంటే కోట్లు రావటం, మీ కష్టాలన్నీ తీరిపోవటం ఖాయం. ఇంతకీ ఆ అద్భుత మొక్క ఏంటి, దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని, ఏ విధంగా ఉపయోగించుకుంటే మనకు ధనలక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది, ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు దయచేసి మీ మనసును పూర్తిగా ఇక్కడే కేంద్రీకరించి శ్రద్ధగా వినండి. వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. మన చుట్టూ రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద, పాడుపడిన ఇళ్ల దగ్గర, ఖాళీ ప్రదేశాల్లో ఎన్నో రకాల మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్నిటిని చూసి చూడనట్టు వదిలేస్తాం. అలాంటి మొక్కల్లో ఒకటి ఈ వామింట మొక్క. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో కుక్క వామింట అని, మరికొన్ని ప్రాంతాల్లో వామింటాకు, వాల్తేరు లేదా వాయింట మొక్క అని అంటారు. ఈ మొక్కను తాకితే చేతులకు కొంచెం జిగురుగా ఉంటుంది. ఒక రకమైన ఘాటైన వాసన వస్తుంది. పసుపు రంగులో చిన్న చిన్న అందమైన పువ్వులు పూస్తూ, దీని రూపాన్ని, వాసనను చూసి చాలామంది దీన్ని ఒక పనికిరాని పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ మన పూర్వీకులు, సిద్ధపురుషులు, మహాయోగులు ఈ మొక్కను ఒక అమూల్యమైన వజ్రంలా భావించేవారు. దీనిలో ఉన్న అద్భుతమైన దైవిక శక్తులను వాళ్ళు ఎప్పుడో గుర్తించారు. ప్రాచీన తాంత్రిక గ్రంథాలలో, ఆయుర్వేద శాస్త్రంలో దీనికి అత్యంత ప్రముఖ స్థానం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఆరోగ్యానికి మేలు చేసే మొక్క మాత్రమే కాదు, ఐశ్వర్యాన్ని, ధనాన్ని ఒక అయస్కాంతంలాగా తన వైపుకు లాక్కునే అద్భుత శక్తి ఉన్న మొక్క. అసలు ఈ వామింట మొక్కకు మన ఇంట్లో కురిసే డబ్బు వర్షానికి సంబంధం ఏమిటి? ఈ మొక్క ఇంట్లో ఉంటే కోట్లు ఎలా వస్తాయి అనే సందేహం మీ అందరికీ రావటం సహజం. దాని వెనుక ఒక బలమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణం ఉంది. ప్రకృతిలో ఉండే ప్రతి జీవికి, ప్రతి మొక్కకు ఒక ప్రత్యేకమైన శక్తి, ఒక వైబ్రేషన్ ఉంటుంది. కొన్ని మొక్కలు మనస్సుకు ప్రశాంతతను ఇస్తే, తులసి వంటి మొక్కలు ప్రాణవాయువును అందిస్తాయి. కానీ ఈ వామింట మొక్కకు ఉన్న శక్తి వీటన్నిటికన్నా చాలా ప్రత్యేకం, చాలా శక్తివంతమైనది. ఈ మొక్క ఉన్న చోట నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు నిలవలేదు. మన ఇంట్లో దరిద్రం తాండవించడానికి, మనం ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవడానికి, ఇంట్లో వాళ్లకు తరచూ అనారోగ్యాలు రావడానికి, భార్యాభర్తల మధ్య గొడవలకు ప్రధాన కారణం మనం ఇంట్లో, మన చుట్టూ పేరుకుపోయిన ఈ నకారాత్మక శక్తియే. దీన్నే మనం దిష్టి దోషం అని, గాలి అని రకరకాల పేర్లతో పిలుస్తాం. ఈ వామింట మొక్క ఆ నకారాత్మక శక్తిని ఒక చీపురులా
ఊడ్చి పరేస్తుంది. ఎక్కడైతే ఈ మొక్క ఉంటుందో ఆ ప్రదేశం మొత్తం ఒక శక్తివంతమైన సానుకూల క్షేత్రంగా మారిపోతుంది. అక్కడ పాజిటివ్ ఎనర్జీ వెల్లువలా ప్రవహిస్తుంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, ఆ మహాలక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుంది? ఎక్కడైతే శుభ్రత, ప్రశాంతత, సానుకూల శక్తి ఉంటాయో అక్కడే ఆమె కొలువై ఉంటుంది. అందుకే మన పెద్దలు ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోమంటారు. ఈ వామింట మొక్క మన ఇంటి వాతావరణాన్ని పూర్తిగా శుద్ధి చేసి లక్ష్మీదేవి రావడానికి ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. అందుకే ప్రాచీన కాలంలో గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, జమీందారులు, ధనవంతులు తమ ఇళ్లల్లో, వ్యాపార స్థలాల్లో, ధనం దాచే గదులలో ఈ మొక్కను రహస్యంగా ఉంచుకునేవారు. దానివల్ల వారి ఐశ్వర్యము తరతరాలుగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మరి ఈ అద్భుత మొక్కను మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే, దీన్ని ఇంటికి తీసుకురావడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. మీకు ఎక్కడైనా ఈ వామింట మొక్క కనిపిస్తే దాన్ని వెంటనే ఆవేశంగా పీక్కూడదు. ముందుగా ఆ మొక్కకు కొంచెం దూరంగా నిలబడి 2 చేతులు జోడించి మనసులోనే నమస్కరించుకోవాలి. ఓ వనదేవత, ప్రకృతి మాత స్వరూపమా, నా ఆర్థిక ఇబ్బందులను తొలగించి నా ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరియడానికి, నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండడానికి నిన్ను మా ఇంటికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి నాతో పాటు రా తల్లి అని మనస్ఫూర్తిగా ఆర్తిగా ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత ఆ మొక్క చుట్టూ ఉన్న మట్టిని మెల్లగా తవ్వి ఒక వేరు కూడా తెగిపోకుండా, దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా భూమి నుంచి తీయాలి. గుర్తుంచుకోండి, మొక్క యొక్క జీవశక్తి అంతా దాని వేర్లలోనే కేంద్రీకృతమై ఉంటుంది. వేర్లు బలంగా ఉంటేనే ఫలితం బలంగా ఉంటుంది. అలా వేర్లతో సహా తీసేసిన మొక్కను నేరుగా మీ ఇంటికి తీసుకురావాలి. దారిలో ఎవరితోనూ మాట్లాడకూడదు. ఎవరైనా పలకరించినా సమాధానం ఇవ్వకూడదు. ముఖ్యంగా వెనక్కి తిరిగి చూడకూడదు. మీ ఏకాగ్రత, మీ సంకల్పం మొత్తం ఆ మొక్క మీదే, మీ కోరిక మీద మాత్రమే ఉండాలి. ఇలా ఇంటికి తెచ్చిన మొక్కను ఏం చేయాలో ఇప్పుడు మరింత జాగ్రత్తగా వినండి. ఒక రాగి లేదా మట్టి పాత్రలో కొంచెం శుభ్రమైన నీళ్లు తీసుకొని అందులో చిటికెడు పసుపు కలపండి. పసుపు నీటితో మొక్కను, ముఖ్యంగా దాని వేర్లకు అంటిన మట్టి పోయేలాగా శుభ్రంగా కడగాలి. పసుపుకు ఉన్న క్రిమి సంహారక గుణం, ప్రతికూల శక్తులను పాలద్రోలే శక్తి, శుభాన్ని కలిగించే గుణం ఆ మొక్క శక్తిని రెట్టింపు చేస్తుంది. అలా శుభ్రం చేసిన తర్వాత ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దానిపై ఈ మొక్కను ఉంచండి. ఎరుపు రంగు శక్తికి, విజయానికి, లక్ష్మీదేవికి ప్రతీక. తర్వాత ఈ మొక్కకు పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టండి. ఇప్పుడు ఈ మొక్కను మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదా ఈశాన్య మూల పవిత్రమైనది కాబట్టి అక్కడ ఒక చిన్న పీట మీద కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఉంచిన తర్వాత అగరుబత్తి వెలిగించి ఆ మొక్కకు ధూపం చూపించాలి. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ మనసులోని కోరికను, మీ ఆర్థిక సమస్యలను, అప్పుల వివరాలను అన్నిటినీ ఆ లక్ష్మీదేవికి, ఈ మొక్క రూపంలో ఉన్న వనదేవతకు చెప్పుకోవాలి. నా ఇంట్లో ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించు, అప్పుల బాధల నుండి నాకు శాశ్వత విముక్తి కలిగించు, నా కుటుంబం కలకాలం సుఖ సంతోషాలతో వెల్లివిరిసేలాగా దీవించు అని ప్రార్థించాలి. ఇక ఆ మొక్కను అక్కడే వదిలివేయాలి. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శుక్రవారం మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ మొక్కకు కూడా ధూపం చూపిస్తూ మీ కోరికను గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే, కేవలం కొద్ది వారాల్లోనే మీకు అద్భుతమైన మార్పులు కళ్లకు కనిపిస్తూ ఉంటాయి. మీ ఇంట్లో అనవసరమైన ఖర్చులు ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయి. ఆగిపోయిన డబ్బు, ఎవరైనా మీకు ఇవ్వాల్సిన బాకీలు వాటంతటా అవే చేతికి వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో మీపై అధికారులు మిమ్మల్ని గుర్తించడం, ప్రమోషన్లు రావటం, జీతం పెరగటం వంటి శుభవార్తలు వింటారు. ఊహించని మార్గాల నుండి లాటరీ తగలటము, పూర్వీకుల ఆస్తి కలిసి రావటం వంటివి జరిగి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ ఇంట్లో ధనానికి, ధాన్యానికి ఎలాంటి లోటు ఉండదు. అందుకే అంటారు, ఎంతో పుణ్యం చేసుకుంటే గాని కనబడిని ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు, కోట్లు వస్తాయి అని. ఇది అక్షరాల సత్యం. ఇది కేవలం డబ్బుకు మాత్రమే కాదు మిత్రులారా, ఆరోగ్యానికి కూడా ఒక సంజీవిని లాంటిది. పూర్వకాలంలో పెద్ద పెద్ద ఆసుపత్రులు, డాక్టర్లు అందుబాటులో లేనప్పుడు మన పెద్దలు, మన అమ్మమ్మలు ఇలాంటి మొక్కలతోనే ఎన్నో రోగాలను ఇట్టే నయం చేసుకునేవారు. అంతేకాదు పూర్వం ఈ వామింట చెట్టు ఆకులతో కూర చేసుకుని తినేవారు. సీజన్ మారేటప్పుడు ఈ కూర తినటం వలన ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అంతేకాదు ఈ కూర ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా మేలు చేస్తుంది. ఈ చెట్టు యొక్క కాయలోని గింజలను చారులో, సాంబారులో, పప్పులో వేసి తింటారు. అలా తినటం వలన కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా పిచ్చి మొక్క అని మనం తీసి పారేసే వామింట మొక్క నిజానికి ఒక అద్భుతమైన ఔషధ గని. పూర్వీకులు దీనిని ఎన్నో రకాల అనారోగ్యాలను నయం చేయడానికి ఒక సంజీవినిలాగా వాడేవారు.
ఆయుర్వేదంలో దీనిని ఆకులు, గింజలు, వేర్లు మరియు కొన్నిసార్లు మొత్తం మొక్కను కూడా ఔషధంగా ఉపయోగించేవారు. గాయాలు మరియు మానని పుండ్లు మాన్పడంలో ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. దీని ఆకులను మెత్తగా నూరి గాయాలపై పెడితే ఆకులలో ఉన్న యాంటీబయోటిక్ గుణాల వల్ల ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడి గాయాలు త్వరగా నయమవుతాయి. ఇది మాత్రమే కాదు, చెవి నొప్పి లేదా చెవి నుండి చీము కారటం వంటి సమస్యలకు కూడా ఇది ఒక అద్భుతమైన ఇంటి వైద్యం. వామింట ఆకుల నుండి తీసిన రసాన్ని 1 లేదా 2 చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి నొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మరియు వాతం నొప్పులతో బాధపడే వారికి కూడా వామింట మొక్క చాలా ఉపయోగపడుతుంది. దీని ఆకులను లేదా గింజలను మెత్తగా నూరి ఆ ముద్దను నొప్పి ఉన్న కీళ్లపై పట్టుగా వేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. జ్వరాన్ని తగ్గించే గుణం కూడా ఈ మొక్కకు ఉంది. దీని ఆకులను వాడటం వల్ల శరీరానికి చెమట పట్టి జ్వరం తగ్గుముఖం పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది జ్వరాన్ని తగ్గించడంలో పారాసెటమాల్ టాబ్లెట్లతో సమానంగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు. దీని ప్రయోజనాలు ఇక్కడితో ఆగిపోవు. దీని గింజలు జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. కడుపు ఉబ్బరము, గ్యాసు, అజీర్తి, కడుపు నొప్పి మరియు కడుపులో నిల్లు పురుగులను నాశనం చేయడానికి ఇవి సహాయపడతాయి. దురద, గజ్జి, తామర వంటి అనేక రకాల చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారు. అంతేకాకుండా పచ్చకామెర్లు వచ్చినప్పుడు దీని ఆకులను సాంప్రదాయ వైద్యంలో వాడతారు. ఎందుకంటే ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ మొక్క కీలక పాత్ర పోషిస్తుంది. వామింట ఆకులను కూర వండుకుని తినటం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో విటమిన్ ఏ మరియు సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. చివరిగా కొన్ని తీవ్రమైన సమస్యలకు కూడా దీనిని వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. మూర్ఛ వ్యాధి, మలేరియా మరియు కొన్ని రకాల కణితులను తగ్గించడానికి కూడా దీనిని సహాయకారిగా వాడేవారు. పాము కాటు లేదా తేలుకాటు వంటి విష ప్రభావాలను తగ్గించడానికి కూడా దీని ఆకులను పేస్టులాగా చేసి కాటు వేసిన చోట కడతారు. చూసారా, ఆ శ్రీ మహాలక్ష్మి మనకు ఐశ్వర్యాన్ని మాత్రమే కాదు, ఆ ఐశ్వర్యాన్ని, ఆ సుఖాలను అనుభవించడానికి కావలసిన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కూడా ఈ మొక్క రూపంలో మనకు ప్రసాదిస్తుంది. అందుకే దీన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఫ్రెండ్స్, ఈ సృష్టిలో అన్నిటికన్నా శక్తివంతమైనది నమ్మకం. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో దైవత్వాన్ని చూడగలిగినప్పుడే మనకు ఇలాంటి అద్భుతాలు అనుభవంలోనికి వస్తాయి. ఈ వామింట మొక్కను ఒక పిచ్చి మొక్కగా కాకుండా మీ కష్టాలు తీర్చడానికి వచ్చిన కల్పవృక్షంగా, మీ ఇంటికి నడిచి వచ్చిన లక్ష్మీదేవిగా భావించండి. పూర్తి విశ్వాసంతో, పరిపూర్ణమైన శక్తితో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరే కళ్ళారా చూసి ఆశ్చర్యపోతారు. డబ్బు లేదనే చింత ఇక మీ జీవితంలో ఉండదు. అప్పుల బాధలు మిమ్మల్ని అంటవు. మీ ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉంటుంది. కాబట్టి ఇకపై మీకు ఎప్పుడైనా ఈ పసుపు పూల వామింట మొక్క కనిపిస్తే దాన్ని మీ అదృష్టంగా భావించండి. దాన్ని భక్తి శ్రద్ధలతో, వేర్లతో సహా ఇంటికి తెచ్చుకోండి. డబ్బు వర్షం మీ ఇంట్లో కురవటం ఖాయం. ఈ అద్భుతమైన, అమూల్యమైన విషయాన్ని మీరు తెలుసుకోవటమే కాదు, మీ బంధువులకు, స్నేహితులకు కూడా పంచి వారి జీవితాల్లో కూడా వెలుగు నింపండి. నమ్మకంతో ప్రయత్నించండి, విజయం మీదే. స్త్రీలో ఈ భాగాన్ని పదే పదే తాకితే అడుక్కునేవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ప్రతిరోజు రాత్రి ఏమాత్రం సిగ్గుపడకుండా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే అపార సంపదను సంపాదించుకోవచ్చు. స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని ఎవరు పట్టుకున్నా లేకపోతే నొక్కినా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది. వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరియు స్త్రీ యొక్క ఆ భాగం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. పూర్వం ధర్మాపురి అనే గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య ప్రతిదానికి కూడా తనతో గొడవపడుతూ ఉండేది. దాంతో అతన్ని ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉండేది. తినడానికి కూడా తిండి లేక కటిక పేదరికంలో ఉన్నాడు. ఒకసారి అతను అడవికి వెళ్ళాడు. ఆ దారిలో ఒక యోగిని కలిశాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ యోగి దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాడు. నాయనా, నీకేమైంది? ఎందుకని ఏడుస్తూ ఉన్నావని అడుగుతాడు ఆ యోగి. అప్పుడు ఆ వ్యక్తి, ఓ గురువర్య, నా భార్య నాతో ప్రతి విషయంలో గొడవ పడుతూ ఉంటుంది. ఈ గొడవల కారణంగా నేను చేసే చిన్న వ్యాపారం కూడా మూతపడింది. ఆ వ్యాపారం మూతపడటం వల్ల నా దగ్గర ఏమాత్రం కూడా డబ్బు లేక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉన్నాను.
అందుకే నేను ఇల్లు వదిలి నీ శరణులోనికి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఆ యోగి, నాయనా నువ్వు ఏడవకు, ఇప్పుడు నీకు నేను ఒక పని చెప్తాను, అది నీ అదృష్టాన్ని మార్చివేస్తుంది. నువ్వు చేయవలసింది కేవలం సిగ్గుపడకుండా నీ భార్య యొక్క ఈ భాగాన్ని నొక్కటం మాత్రమే. ఇలా చేసినట్లయితే మీరు ఎప్పుడైనా ధనవంతులు అవ్వవచ్చు. ఏ పురుషుడైనా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే, లేకపోతే ముద్దు పెట్టుకున్నట్లయితే ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని ఆ యోగి చెప్పాడు. నాయన, ఒక చిన్న కథ ద్వారా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని ముట్టుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుందో చెప్పబోతున్నాను అని ఆ యోగి కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక నగరంలో ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతనికి ఒక భార్య ఉండేది. వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. వారు ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. అందుకే అతని ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివసిస్తూ తన ఆశీర్వాదాలు ఇస్తూ ఉండేది. వీరిద్దరి ప్రేమ, అన్యోన్యమైన జీవితం గురించి చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా అందరూ చెప్పుకోవటం వలన ఈ విషయం ఆ నగరానికి చెందిన రాజు వరకు చేరింది. ఆ రాజు కూడా వీరిని ఎంతో ప్రశంసించాడు. ఒకసారి ఆ రాజు నగరంలోని ప్రజలంతా ఇంట్లో ఒక దీపం వెలిగించాలని చెప్తాడు. అప్పుడు ఆ రాజు యొక్క భార్య, మహారాజా, ప్రజలందరూ వారి ఇంట్లో ఎందుకు దీపం వెలిగించాలి అని అడిగింది. అప్పుడు ఆ రాజు ఈ దీపం ప్రేమకు చిహ్నం అని చెప్తాడు. ఎవరి ఇంట్లో అయితే ఈ దీపం వెలిగించబడుతుందో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రేమ అనేది ఉంటుంది. ఏ విధంగా అయితే మన నగరంలో నివసించే వ్యాపారి, అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ మన రాజ్యంలో ఉన్న ప్రతి భార్యాభర్తల మధ్య ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుకే ఆ దంపతుల ప్రేమకు గుర్తుగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించాలి అనుకుంటున్నాను అంటాడు. మహారాజు ఆజ్ఞ మేరకు నగరంలోని ప్రజలందరూ కూడా తమ ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. కానీ అర్ధరాత్రి వచ్చేసరికి అందరి ఇళ్లల్లోని దీపాలు ఆరిపోయాయి. కానీ ఆ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దీపం అనేది ప్రేమకు చిహ్నం కాబట్టి. వ్యాపారి భార్య ఎప్పుడూ కూడా దీపం వెలిగించే ఉంచేది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, మహారాజు మరియు మహారాణి మేడపై నుండి వారి నగరంలో జరిగే దృశ్యాలను చూస్తూ ఉన్నారు. రాజు మరియు రాణి చూసే సమయానికి వారి రాజ్యంలో మొత్తం చీకటి అలుముకుని ఉంది. కానీ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూ ఉంది. అప్పుడు మహారాజు మహారాణితో, చూడు మహారాణి, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమ ఎంత స్థిరంగా వెలుగుతూ ఉందో మిగతా అందరి ఇంట్లో కూడా దీపం ఆగిపోయింది. దీన్ని బట్టి ఆ వ్యాపారి అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా అని అంటాడు. అప్పుడు మహారాణి, మహారాజా, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమకు కారణం వ్యాపారి భార్య అయి ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి ఇంట్లో ఎటువంటి పేదరికం లేకుండా వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అంటుంది. లేదు మహారాణి, ఖచ్చితంగా ఆ ఇంట్లో వ్యాపారి తెలివైన వాడై ఉంటాడు. అందుకే వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అన్నాడు రాజు. కానీ రాణి మాత్రం వ్యాపారి భార్యనే తెలివైందని చెప్తూ ఉంటుంది. ఇలా ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. కొంత సమయానికి మహారాజు, మహారాణి, మనం ఇద్దరం ఇప్పుడు వాదించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆ ఇద్దరిని ఎందుకు పరీక్షించకూడదు? ఆ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారు తెలివైన వారు మరియు స్వచ్ఛమైన మనసున్న వారిని తెలుస్తుంది అన్నాడు. మహారాణి కూడా అందుకు అంగీకరించి వారిని పరీక్షించడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత మహారాజు ఒక దాసిని పిలిపించి, నేను నిన్ను ఏవైతే ప్రశ్నలు అడుగుతానో నువ్వు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళు, అతన్ని అడగమని చెప్తాడు. ఆ సేవకురాలు కూడా సరే అని వ్యాపారి దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి భార్య కొన్ని వస్తువులు కొనడానికి బయటికి వెళ్ళింది. వ్యాపారి ఒక్కడే ఉన్నాడు. అక్కడికి చేరుకున్న రాజు యొక్క సేవకుడు, ఓ వ్యాపారి, నేను రాజ్య భవనం నుంచి వచ్చాను. మహారాజు నన్ను పంపించాడు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, మీరు వచ్చిన విషయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సేవకురాలు, మీరు గనుక మీ భార్యను వదిలిపెడితే మహారాజు మీకు ఎంతో విలువైన వజ్రాలను, ఆభరణాలను ఇస్తానని చెప్పాడు. దానికి మీరు ఏమంటారని అడిగింది. ఆ వ్యాపారి అందుకు అంగీకరించలేదు. దాంతో ఆ దాసి తిరిగి వెళ్ళిపోయి రాజుకు జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు మహారాణి మళ్ళీ ఆ సేవకురాలని పిలిచి ఆమెకు కొన్ని విషయాలు చెప్పి, ఆ విషయాలను నువ్వు వ్యాపారి భార్యకు చెప్పు అని ఆ దాసిని వ్యాపారి భార్య దగ్గరకు పంపిస్తుంది. ఆ సేవకురాలు వ్యాపారి భార్య దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి ఇంట్లో లేడు. ఆ సేవకురాలు వ్యాపారి భార్యతో ఇలా అంటుంది,
అమ్మా, మీరు గనుక మీ భర్తను చంపితే మహారాణి ఆమె రాజ్యంలో సగభాగం నీకు ఇస్తానని చెప్పమని చెప్పింది అంది. ఆ మాటలు విన్న వ్యాపారి భార్య, ఈ ఒప్పందానికి నేను సిద్ధంగా ఉన్నానని అంది. అప్పుడు ఆ సేవకురాలు, మీరు మీ భర్తను చంపారని నేను ఎలా నమ్మాలి అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి భార్య, నీకు ఈరోజు మా ఇంట్లో దీపం వెలుగుతూ కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే నా భర్తను హత్య చేస్తానో అప్పుడు నేను ఈ దీపాన్ని ఆర్పేస్తాను అంది. మాటలన్నీ విన్న ఆ సేవకురాలు తిరిగి రాజు రాణి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. మహారాణి ఎప్పుడైతే ఆ వ్యాపారి భార్య మాటలు వింటుందో ఆ రాణికి ఆ వ్యాపారి భార్య మీద విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు మహారాజు వెంటనే తన సేవకులను పంపించి, సేవకులారా, మేము పెట్టిన పరీక్ష కారణంగా రాజ్యంలోని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం మాకు ఇష్టం లేదు. మీరు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పండి అని ఆదేశిస్తాడు. ఆ సేవకులందరూ ఆ వ్యాపారిని కలిసి జరిగిందంతా చెప్దామని వెళ్ళేసరికి ఆ వ్యాపారి హత్యకు గురై ఉంటాడు. అక్కడే ఆ సైనికులకు ఆ వ్యాపారి భార్య కనిపించింది. కొంత సమయానికి ఆ సైనికులు వ్యాపారి భార్యను తీసుకుని రాజభవనానికి వచ్చారు. అప్పుడు మహారాజు ఆ వ్యాపారి భార్యతో ఇలా అంటాడు, నువ్వు ఒక దురాశ పరురాలివి. నీకు డబ్బంటే ఇంత ఇష్టమా? కేవలం డబ్బు కోసం నీ భర్తను కూడా చంపేశావు. ఎందుకలా చేశావు అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్తుంది, మహారాజా, నేను ఎప్పుడో నా భర్తను చంపేయాల్సింది, కానీ నేను ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా భర్త నాతో చాలా దారుణంగా ప్రవర్తించేవాడని చెప్పింది. అప్పుడు రాజు, నీ భర్త అంత దారుణమైన పని ఏం చేశాడు చెప్పు అన్నాడు. ఆ వ్యాపారి భార్య, నా భర్త ఎప్పుడూ నా ముక్కుపై తన వేలితో గట్టిగా నొక్కేవాడు. ఇదే కాకుండా నా భర్త ఇంకొక పని కూడా చేసేవాడు. అదేమిటంటే నా భర్త ఎప్పుడూ నాలుకతో నా చెవి వెనుక భాగాన్ని తాకుతూ ఉండేవాడు అని చెప్పింది. వెంటనే రాజు, అమ్మా, మీరు నిరుపేదలుగా ఉన్నప్పుడు నీ భర్త ఈ విధంగా చేసేవాడా అని అడిగాడు. అప్పుడు వ్యాపారి భార్య, లేదు, ఇలా చేసేవాడు కాదు అని చెప్తుంది. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది నీ భర్త ఇలా ఎందుకు చేసేవాడో అన్నాడు రాజు. ఇక్కడితో కథ ముగిసిపోయింది అని చెప్పాడు ఆ యోగి. ఇలా చెప్పిన తర్వాత, నాయన, ఇప్పుడు నీకు అర్థమైందా? స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాగితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, నాకు ఇప్పటికీ కూడా ఏమీ అర్థం కాలేదు అన్నాడు. అయితే ఇప్పుడు నీకు నేను వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్తాడు. మొదటిగా ఆ వ్యాపారి అతని భార్యతో చేసింది ఏమిటి అంటే, తన వేళ్లతో తన భార్య యొక్క ముక్కు నొక్కటం. ఎవరి ఇంట్లో అయితే పేదరికంతో బాధపడుతూ ఉన్నారో వారు తమ వేళ్లతోటి వారి భార్య యొక్క ముక్కు నొక్కాలి. ఎందుకంటే స్త్రీ యొక్క పైభాగం చాలా శుభకరంగా భావిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ పని చేస్తారో వారు ధనవంతులుగా మారిపోతారు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. చూడు నాయన, ఆ వ్యాపారి చేసిన రెండో పని ఏమిటి అంటే, ఆ వ్యాపారి తన నాలుకతోటి తన భార్య యొక్క చెవి భాగాన్ని తాకటం. ఇలా చేయటం వల్ల మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే స్త్రీ యొక్క చెవి వెనుక భాగంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి కృపను పొందగలుగుతారు మరియు అపార ధనాన్ని సంపాదించుకోగలుగుతారని ఆ యోగి ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి ఆ యోగికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. యోగి చెప్పినట్టుగా చేసి కొద్ది రోజులకు ధనాన్ని ఆకర్షిస్తాడు ఆ వ్యక్తి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, శ్రీ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం. ఎలా అయితే ఈ వ్యక్తి ధనవంతుడిగా మారాడో మీరు కూడా అలా చేసి ధనాన్ని ఆకర్షించండి. మీరు కూడా ఈ విషయాన్ని ఫాలో అయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. కాకపోతే మీరు మీ భార్యతో ఈ విషయం గురించి ముందుగానే మొత్తం చెప్పండి, ఆ తర్వాతనే ఆచరించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.